ఈ శుభం సినిమా విషయానికి వస్తే అందులో ఒక పదాన్ని కూడా మీనింగ్ చెప్పేలాగా ఒక క్రియేట్ చేశారు. సమస్య అంటే ఏంటో తెలుసా? అసలు ఆ డిక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో, ఆ డిక్షన్ అని సమంత గారు ఆవిడ క్రియేట్ చేశారు. అంటే నర్సీపట్నం నుంచి హైదరాబాద్కి వచ్చిన కుర్రాడు ఫస్ట్ యాక్టర్ అవ్వాలని వచ్చాడా, డైరెక్టర్ అవ్వాలని వచ్చాడా, రైటర్ అవ్వాలని వచ్చాడా? బై బర్త్ చిరంజీవి గారు డైహార్డ్ ఫ్యాన్. చిరంజీవి గారు లాగా డాన్స్ చేసేయాలి, చిరంజీవి గారు లాగా యాక్ట్ చేసేయాలి, ఫైట్ చేసేయాలి. శుభం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారని అందరూ అంటున్నారు. స్టార్ అని మీరు అందరూ అంటున్నారు కానీ అట్లా సమంత గారు అన్నారు లిటిల్ సూపర్ స్టార్ అయిపోయారు మీరని. సో థ్యాంక్ యూ సమంత గారు, నిజంగా మాట అన్నారు, నేను షాక్. కాఫీ అడగడానికి ఇట్లా పెట్టి అది మీ ఐడియానా? మనం ఏంటో తెలుసా, ఆల్ఫా పురుషుడు. ఆల్ఫానే ఆడోళ్ళ దగ్గర, దెయ్యాల దగ్గర కాదు కదా. ఆ సినిమాలో హైలైట్ మీ క్యారెక్టర్. లేదు, అందరి క్యారెక్టర్లో బాగున్నాయి. ఇది కొంచెం మాసీ క్యారెక్టర్ లా ఉంటుంది కాబట్టి. ప్రొడ్యూసర్ కానీ కాకుండా ఆమె ఒక క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. చెప్పిన తర్వాత ఆమెతో పాటు మీరు ముగ్గురు యాక్ట్ చేశారు. ఆ ఫీలింగ్ ఏంటి, అసలు ఎలా అనిపించింది? ఎదురుగా ఆవిడ ఉన్నప్పుడు, బట్ ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాకు ఫస్ట్ నుంచి. మా ఎవరైతే హర్షిత్, చరణ్, శ్యామి, శ్రేయ, మా ఎవరైతే టీం ఉన్నారో, సో దానివల్ల ఏమైందంటే మాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? అది పర్ఫెక్ట్ డైలాగ్. ఈ శుభం టైంలో అసలు ఆవిడ ఎలా యాక్ట్? ఎలా నువ్వు ఇలాంటి క్వశ్చన్లు అన్నీ అడుగుతా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా9 టీవీ. పురుషుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకటి మామూలు పురుషులు అంటే నాలాంటి వాళ్ళు, ఇంకోటి ఆల్ఫా పురుషులు. వాళ్ళు ఎవరో తెలుసు కదా, చాలామంది శుభం సినిమా చూసిన వాళ్ళకి మా విషయం తెలిసిపోయింటుంది. నా పక్కనున్నారుగా ఇలాంటి వాళ్ళే ఆల్ఫా పురుషులు. చాలా అరుదుగా ఉంటారు. అందుకే ఆల్ఫా పురుషుల్ని స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తే ఏమంటుందని ఇలా ఆహ్లాదకరమైన ప్లేస్కి తీసుకొచ్చా. ఆ శుభంలో ఆల్ఫా పురుషుడిగా సినిమాకి హైలైట్గా నిలిచిన శ్రీనివాస్ గవిరెడ్డి గారిని ఇప్పుడు సరదాగా కాసేపు ఆయనతో ముచ్చటిద్దాం. ఆయన హలో, వెల్కమ్ రండి. అలా వెళ్తూ మాట్లాడుకుందాం. చెప్పండి అసలు ఈ ఆల్ఫా పురుషుడు ఈ క్యారెక్టర్ వినగానే మీకు అసలు ఏమనిపించింది? అంటే మీరు అన్న దాంట్లో ఫస్ట్ నేను బయట కూడా మామూలు పురుషుడిని, సినిమాలో క్యారెక్టర్ మాత్రం ఆల్ఫా పురుషుడు. ఇంట్లో మాలాగా మామూలు పురుషులాగా ఉంటారు, ఉండాలి కదా. ఓకే, పెళ్ళి అయిన తర్వాత ఇంకా తప్పదు అంటారు. పెళ్లి కాకముందు ఎంత పెళ్లి కాకముందు కూడా నేను ఆల్ఫా పురుషుని కాదు, బస్సు మామూలు పురుషుని. ఓకే, అసలు ఈ శుభం సినిమా మీ దగ్గరికి ఎలా వచ్చింది, అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి? అంటే నేను కుమార్ శ్రీమతిలో ఒక క్యారెక్టర్ చేశాను, దొరబాబు అనే క్యారెక్టర్. యాక్చువల్లీ దానికి రైటింగ్కి వెళ్ళి దానిలో చేశాను. ఓకే, సో అది చాలా బాగా నచ్చింది అనమాట. ఓకే, బయట అందరికి కూడా చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. దాని నుంచి వాళ్ళు చూసి అక్కడ ఫ్రెండ్ ద్వారా, రాకేష్ నా ఫ్రెండ్ ఉంటే చేస్తున్నావా ఏంటి అని అడిగితే చేద్దామని వెళ్ళాక స్క్రిప్ట్ విన్నాక ఇంకా ఎవరు అంటే ఈ మనకు శ్రీనివాస్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా, సమంత గారా, ఎవరు? లేదు, వాళ్ళ ప్రొడక్షన్ నుంచి రాకేష్ అని, ఇప్పుడు అనగనగా కూడా సూపర్ హిట్ కొట్టారు ప్రొడ్యూసర్ ఆయన అనమాట. రాకేష్ గారు అని, రాకేష్ రెడ్డి అని ఆయన అక్కడ మొత్తం ప్రొడక్షన్ కంట్రోలింగ్ చూసుకున్నారు అనమాట. ఆయన ద్వారా వచ్చిందన్న. సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి ఆ మాట, ఆ పేరు వినగానే మీ రియాక్షన్ ఏంటి? అయ్యో, సర్ప్రైజింగ్ కదా. సమంత గారు 2 సినిమాలు చేసి యాక్టర్స్గా చేసి ప్రొడక్షన్ చేస్తున్నారు అనగానే గ్యారంటీగా సినిమా మంచి సినిమా అయి ఉంటుంది ఒక నమ్మకం వచ్చింది. సో దాంతో చేద్దామని అనుకున్నాం. రండి కూర్చుని అన్న, శుభం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారని అందరూ అంటున్నారు. కానీ ఆ ఓవర్ నైట్ స్టార్ వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుంటారు. ఇప్పుడు ఇలా ఒక స్టార్ అయ్యారని చెప్పగానే మీకు అసలు ఎలా అనిపిస్తుంది ఏంటి? అంటే ఓవర్ నైట్ స్టార్ అనే అనలేము, బట్ ఏంటంటే స్టార్ అని మీరు అందరూ అంటున్నారు కానీ సమంత గారు అన్నారు లిటిల్ సూపర్ స్టార్ అయిపోయారు మీరని. చాలా మంచి పేరు అయితే వచ్చింది. అంటే సమంత గారికి పెర్ఫార్మెన్స్ అది బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ సమంత గారు, నిజంగా మాట అన్నారు, నేను షాక్. సమంత గారు ఇంకో విషయం కూడా అన్నారు, మీరు అసలు ఇంకా డైరెక్షన్ చేయకండి, నేను ఆపేస్తాను, మీరు యాక్టింగ్ చేయండి అన్నారు. నిజంగానే యాక్టింగ్ లోనే ఉంటారా, మళ్ళీ డైరెక్షన్ వైపు? లేదు, చేస్తున్నాను డైరెక్షన్. వెరీ సూన్ స్టార్ట్ అవ్వచ్చు, అన్ని అనుకూలిస్తే వెరీ సూన్ స్టార్ట్ చేసేస్తాను. నర్సీపట్నం నుంచి హైదరాబాద్కి వచ్చిన కుర్రాడు ఫస్ట్ యాక్టర్ అవ్వాలని వచ్చాడా, డైరెక్టర్ అవ్వాలని వచ్చాడా, రైటర్ అవ్వాలని వచ్చాడా? అంటే ఫస్ట్ ఊర్లో ఉన్నప్పుడు బేసిక్ ఏంటంటే కొంచెం బై బర్త్ చిరంజీవి గారు డైహార్డ్ ఫ్యాన్. సో చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగి, బట్ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలనేది మాత్రం బలమైన కోరుకుండేది. అప్పుడున్న ఆలోచన ప్రకారం ఏం చేయాలి ఏంటి అనేది క్లారిటీ లేదు. చిరంజీవి గారు లాగా డాన్స్ చేసేయాలి, చిరంజీవి గారు లాగా యాక్ట్ చేసేయాలి, ఫైట్ చేసేయాలి, ఇలాంటి ఒక ఆలోచన ఉండేది. ఓకే, సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, మనకి ఏంటి అనేది క్లారిటీ రావడానికి టైం పట్టింది.
సో ఒక టైం వచ్చేసరికి ఓకే మనం ఏదన్నా చేయగలం ఒక చిన్న నమ్మకం వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి రావాలని డైరెక్టర్ అప్పుడు కొత్తగా పూరి జగన్నాథ్ గారు నర్సీపట్నం ఏరియా నుంచి డైరెక్టర్ అయ్యారు. డైరెక్టర్ అయ్యి ఇంకా ఆయన ఒక సునామలా విరిసిపడ్డారు. సో ఆయన వచ్చినప్పుడు ఏంటంటే సడన్ గా అప్పుడు దాకా మనం సినిమా ఫీల్డ్కి వెళ్ళాలంటే ఒక భయం, అసలు అది ఎక్కడ ఉంటది, ఎలా ఎవరు ఉంటారు, మనం చేయగలమా చేయలేమా, ఇలాంటి ఒక భయాలు ఉండేవి. సో పక్కూరు ఆయన వెళ్ళారు. ఆయన దాంతో పాటు ఆయన కొంచెం సూపర్ హిట్ సినిమాలు టప్ మంది తీశారు. ఆయన సినిమాలు పెద్ద ఫ్యాన్ నేను. సో దాని నుంచి ఓకే ఆయన అలాగే మన పక్కూరు ఆయన చేయగలిగారు. సో సినిమా ఇండస్ట్రీ మన అందరికీ దూరంగా ఉంటుంది అనిపిస్తుంది, బట్ వెళ్తే ప్రయత్నం చేస్తే అవుతుంది అని ఒక నమ్మకం వచ్చింది అనమాట. సో దాంతో ఓకే మనం కూడా డైరెక్టర్ అవ్వచ్చు. ఈ అన్నింటిలో క్వాలిటీలోంచి మనకు ఒక అంటే ఊర్లో నాటకాలు వేసినప్పుడు అన్నింటిలో ఒక నాటకాలు వేసినప్పుడు రాయడం అలాంటివన్నీ చేసాం అనమాట. సో దాని నుంచి మూమెంట్ స్టార్ట్ అయ్యి నాటకాలు అంటే ఇంక ఈజీగా సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చేస్తాయి. సో అలా వచ్చిన తర్వాత ఆయన నుంచి డైరెక్టర్ అవ్వాలని కోరిక బలంగా పుట్టింది అనమాట. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత? నాకు అంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వచ్చాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా దూకేవాలి ఎట్టి పరిస్థితుల్లో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అప్పుడు అంటే అప్పటికే ఆపుతున్నాం కదా, మనకి ఎవరో తెలియదు ఎలా ఏంటి అనేది. సో ఒక సోర్స్ నమ్మకం వచ్చిన తర్వాత ఇంకా వచ్చేసాను అనమాట. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏమి ఒత్తిడి చేయలేదా? డిగ్రీ చెయ్యాలి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, బాధపడ్డారు, వద్దు అన్నారు. కానీ మనం చెప్పకుండా వచ్చేసాంగా అలా వచ్చిన సక్సెస్ అవుతున్నారు. అలా ఏం లేదు, ఇంట్లో వాళ్ళు ప్రెజర్ కి భయపడి అక్కడే ఉంటే ఏది సాధించలేం కదా. అలా ఏం లేదు, బట్ ఆధార్ కన్నా ఒక్కొక్కరు కొంతమంది ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో అందరూ ఫ్యామిలీస్ లో ప్రతి పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. మ్యాక్స్ కొడుకు ఏం చేయాలనుకున్నా సరే, కూతురు ఏం చేయాలనుకున్నా సరే ఓకే చేయండి, ప్రయత్నం చేయండి, ఓకే అవ్వకపోతే తర్వాత చూద్దాం. ఈ జనరేషన్ అయితే మారింది. సో నేనున్న టైంలో అయితే నాకు అది సెట్ అవ్వలేదు. అంటే మీలాంటి వాళ్ళు వచ్చి కొంచెం ఇది చూపించిన తర్వాత సక్సెస్ అవుతున్నారని తెలిసిన తర్వాత ఇప్పుడు మారుతున్నారు. మేబీ మెగాస్టార్ చిరంజీవి గారి మీ చిన్నప్పటి నుంచి డ్రీమ్ హీరో, ఆయన సినిమాకి విశ్వంబరకి పనిచేస్తున్నారు. అసలు ఆ సినిమా ఎలా ఉంటుంది ఏంటని? అంటే విశ్వంబరకి పనిచేస్తున్నాను అనేది లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ బ్రో నాకు. అంటే ఇన్నేళ్ళ చిరంజీవి గారి ఫ్యాన్ అయి ఉండి వచ్చి కలవాలని వెయిట్ చేసి ఉన్న టైంలో లైక్ ఇన్ని రోజులు పనిచేసిన దానికి ఒక అర్థం నాకు. అంటే లైఫ్ ఓకే చిరంజీవి గారి సినిమా పని చేస్తాం అనేది ఉంది చూడండి, ఆ ఫీలింగ్ చాలా బెస్ట్ ఫీలింగ్. బట్ చిరంజీవి గారు అంటే మీరు సినిమా ఎలా ఉంటుంది అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. సినిమా అనేది అదిరిపోద్ది. సినిమా చాలా చాలా బాగుండిపోతుంది. లైక్ అంటే చిరంజీవి గారు కొత్తగా కనిపిస్తారు. అంటే రెగ్యులర్ గా అందరూ చెప్పేవాడు పక్కన పెడితే రెగ్యులర్ కనిపిస్తారు. జగదేక వీరుడు అతిలోక సుందర్ లాగా ఉంటది అలా ఏం లేదు. అది సెపరేట్ జానర్, లైక్ అంటే జానర్ దగ్గరగా ఉండొచ్చేమో కానీ బట్ కథ కానీ సినిమా టోన్ కానీ అన్ని సపరేట్ గా ఉంటాయి. అంటే మొన్న టీజర్ వచ్చింది కదా, ఆ టీజర్ చూస్తే గ్రాఫిక్స్ పరంగా బాగాలేదని కొన్ని కామెంట్స్ వచ్చాయి. దాని తర్వాత ఎలాంటి మార్పు చేర్పులు చేస్తారు? నిన్న విక్రమ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, హాలీవుడ్ విఎఫ్ఎక్స్ పనిచేసే వాళ్ళందరూ పనిచేస్తున్నారు. సో దాన్ని ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు డైరెక్టర్ గారు కూడా తీసుకున్నారు. ఓకే దీన్ని బెటర్ చేయాలని అనిపించింది. అందుకనే విఎఫ్ఎక్స్ పెద్ద పెద్ద కంపెనీస్ చేంజ్ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. విఎఫ్ఎక్స్ ఏదైతే అన్నారో దాన్ని అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అది మాత్రం గ్యారంటీగా నేను చెప్తాను. ఇప్పుడు సినిమా చూసుకుంటే అంటే విఎఫ్ఎక్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందా లేక స్టోరీ పరంగా ఎక్కువ ఉంటుందా? అంటే కథలోనే మీకు విశ్వాంబర్ అనేది ఒక వరల్డ్ అనేది క్లియర్గా చెప్పేశారు. విఎఫ్ఎక్స్ కూడా కథ లేకుండా విఎఫ్ఎక్స్ ఉన్నా కూడా ఉపయోగం ఏంటి బ్రదర్. సో కథ అనేది చాలా బలంగా ఉంటుంది, చాలా స్కేల్గా ఉంటుంది. లైక్ కమర్షియల్ అన్ని చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఏం కావాలి అన్నిటిలోనే ఉంటుంది. సో దాంతోపాటు విఎఫ్ఎక్స్ కూడా అంటే డైరెక్టర్ గారు మార్క్ అది. ముందు సినిమా బింబిసారా ఎలా అయితే విఎఫ్ఎక్స్ ని కొంచెం కనెక్ట్ చేసి కొత్త వరల్డ్ క్రియేట్ చేశారో అలా ఈ సినిమాలో కూడా కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు. సో దానికి విఎఫ్ఎక్స్ అనేది కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఉండిపోతుంది. ఇప్పుడు ఆడియన్స్ అసలు ఒక కొత్త వరల్డ్ డిఫరెంట్ వరల్డ్ లేకపోతే సినిమాలకు రావట్లేదు. ఆ ఉద్దేశంతోనే విశ్వంబర అనే ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసి అందులో మెగాస్టార్ని తీసుకొచ్చారా ఏంటి అసలు? లేదు అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి తన ఆలోచనలన్నీ కొంచెం స్కేల్ లార్జర్ దన్ గానే ఉంటాయి. అదొక తను పట్టుకున్న ఒక వరల్డ్ అది. బింబిసారా కూడా మీరు చూస్తే అదే ఉంటుంది కదా. సో అలాంటి జానర్ లైక్ అలాంటిలాగే కొంచెం సపరేట్ జానర్ పట్టుకుని ఆయన క్రియేట్ చేసుకున్నారు. త్రిష గారు చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అసలు ఏంటి హీరోయిన్స్ గ్లామర్ ఎలా అట్రాక్టివ్ గా ఉంటుంది? అదే అందుకే మీకు చిరంజీవి గారి ఫ్యాన్స్ కావాల్సిన అన్ని ఉంటాయి సినిమాలో అని. బట్ త్రిష గారు చాలా రోజుల తర్వాత యాక్ట్ చేస్తున్నారు. బట్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది క్యారెక్టర్. మిగతా హీరోయిన్స్ కూడా ఒక 4-5 ఉన్నారని టాక్ అన్నారు. అందరి క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. విశ్వంబర ఇప్పుడు అంటే చిరంజీవి గారి బర్త్డే రాబోతుంది August 22. ఆ బర్త్డేకి ఒక గిఫ్ట్ లా ఉంటుంది అనుకోవచ్చు. 100%. అంటే ఏంటి ఇప్పుడు సినిమా ఇంకా రిలీజ్ డేట్ అయితే వెరీ సూన్ అనౌన్స్ చేస్తారు. నిన్నే చెప్పారు విక్రమ్. అంటే బర్త్డే లోపే ఉంటుందా బర్త్డే తర్వాత ఉంటుందా? నాకు తెలిసి బర్త్డే లోపే ఉండొచ్చు. లోపే ఉంటుందా? ఓకే. అయితే అభిమానులకి మామూలుగా అన్నయ్య బర్త్డే అంటేనే ఒక
పెద్ద పండుగ. ఇంకా ఇప్పుడు ఈ సినిమా కూడా వస్తుందంటే డబుల్ బనాంజా అని చెప్పుకోవచ్చు. అసలు మెగా ఫ్యాన్స్కి ఏం చెప్తారు మీరు? మెగా ఫ్యాన్స్కి నేను కూడా ఫ్యాన్, అందులో నేను వాళ్ళు కూడా నా బ్రదర్ లాంటి, నేను బాస్కి ఎలా ఫ్యాన్, అలా 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 నేను స్టేట్మెంట్ ఇవ్వలేను. కానీ బట్ సినిమా అయితే చాలా బాగుండిపోతుంది. విశ్వంబర బ్లాక్ బస్టర్ అవ్వబోతుందని నేను అనుకుంటున్నాను. మేము మీ ఇన్స్టాగ్రామ్లో చూసాం, చిరంజీవి గారిని చాలాసార్లు కలిసినట్టు ఫోటోలు పెట్టారు. వశిష్ఠ గారితో ఒకసారి, మీరు సింగిల్గా ఒకసారి కలిసినట్టు కూడా ఉన్నాయి. ఏంటి అసలు ఆయన ఫస్ట్ మీట్ ఎప్పుడయ్యారో, ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏం మాట్లాడారు? అంటే ఫస్ట్ మీట్ నేను ఓపెనింగ్ రోజు కలిసాను. కలిసినప్పుడే నేను అందరినీ పక్కన పెట్టి చిరంజీవి గారి మీద కాలు పడిపోయాను. అంటే అదొక చిన్న ఫీలింగ్ కదా, చిన్న అంటే చాలా పెద్ద ఫీలింగ్ యాక్చువల్లీ. ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి పనిచేసి వచ్చాం. బట్ ఆ తర్వాత నుంచి రైటింగ్ టీంలో ఉన్నాను కాబట్టి డైరెక్టర్ వశిష్ఠ గారు తీసుకెళ్ళడం, అక్కడ నుంచి ఒక ర్యాప్ పెరగడం, బాస్ అన్నయ్య గారు కొంచెం దగ్గర మాట్లాడడం, అంత బాగా. ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు. మీరు వర్క్ చేసిన వీరసింహారెడ్డి 100 days ఆడింది. ఈ మధ్యకాలంలో 100 days ఆడుతున్న సినిమాలు చాలా తక్కువ. అసలు ఆ సినిమాకి ఏంటి, ఎలా జరిగింది అసలు అంతా? అంటే గోపి గారు మొత్తం అండర్లో, ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన మేము టీం పనిచేస్తుంటాం. డిసెంబర్ అలా పనిచేస్తాం, అలా వర్క్ చేసాం అనమాట. అంటే గోపి గారు కూడా బాలకృష్ణ డై హెడ్ ఫ్యాన్స్ అనమాట, చాలా చాలా పెద్ద. సో ప్రతి క్షణం ఆయన ఏంటంటే బాలయ్య గారిని ఎలా ప్రజెంట్ చేయాలి ఏంటి దాని మీద ఆలోచించారు. ఫైనల్గా సినిమా అవుట్పుట్ కూడా ఆ రేంజ్లో వచ్చింది. సో ఆయనతో పనిచేసినప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారితో కలిసిన ఒక 2-3 సార్లు డైరెక్టర్ గారు కల్పించారు. అలా కల్పించిన తర్వాత ఆయన చాలా హానెస్టీగా అనిపించారు అనమాట. అంటే బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తున్నాం అంటే కొంతమంది భయపడతారు. అలా ఏం లేదండి. అంటే ఇప్పుడు ఫస్ట్ వెళ్ళేదాకా భయపడతారు, వెళ్ళిన తర్వాత అక్కడ అంటే ఆ భయం ఉండాలండి. ప్రతి వాడు వచ్చి మీద పడిపోయి, ప్రతి వాడు వెళ్ళి, ఇప్పుడు ఎక్కడన్నా బయట ఉన్నారంటే మీద పడిపోతుంటారు, అలా ఉంటుంది కదా. ఆయన కూడా ఎంతమందిని, బట్ ఆయనలో అదేం లేదండి. ఆయన మామూలుగానే ఉన్నారు. ఆయన రైటర్లకు ఇచ్చే రెస్పెక్ట్ అయితే ఇంకా అది పీక్స్ అనమాట. రైటింగ్ అనే ఒక వ్యక్తి ఎవరైనా పని చేస్తున్నారని తెలిస్తే బాలకృష్ణ గారు రిసీవ్ చేసుకునే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు కవులకి, కళాకారులకి ఎలాంటి ఇది ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అయ్యో బాలకృష్ణ గారు ఆ విషయంలో పరిచయం చేయగానే ఇచ్చి బాగా మాట్లాడి భుజం మీద ఫోటో చేసి ఫోటో దిగి, బాలకృష్ణ గారు ఇస్ వెరీ, అంటే బయటకి ఏమో నాకు తెలిసి చాలా కూల్ గా ఉంటారండి. అప్పుడప్పుడు కోపంగా ఉంటారేమో తెలియదు కానీ, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళంతా వెళ్ళి మీద పడిపోయి రకరకాలుగా ఉంటది. రాజస్థాన్తో 2016లో సీతమ్మ అందాలు, రామాయ చిత్రాలు చేశారు. అసలు మీ ఫస్ట్ డైరెక్షన్ సినిమాకి రాజస్థాన్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే అప్పుడు నేను కూడా కొత్త కదండి. సో మా ఇద్దరికి ఒక పరిచయం ఉంది. అప్పుడు ఉయ్యాల జంపాలో సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిన తర్వాత చేయాలనుకుని ఒక కథ అనుకుని అలా స్టార్ట్ చేసాం. ఇద్దరి మధ్య ఒక ర్యాప్ ఉంది. ఉయ్యాల జంపాల టైం నుంచి తన స్టాండర్డ్ ఉన్నప్పుడు, నేను సొసైటీగా ఉన్నప్పుడు ఆ పరిచయం అలా ఉపయోగపడింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని 2021లో చేశారు. అంటే అంత గ్యాప్ తర్వాత కూడా మళ్ళీ రాజస్థాన్తో ఎందుకు? మధ్యలో నేను వేరే ప్రయత్నాలు చేశాను. కొన్ని ప్రాజెక్టులు ఓకే అయ్యి, కొన్ని డిలే అయ్యి, షూటింగ్ లాగా వచ్చి ఆగాయి. కారణాల తర్వాత మళ్ళీ ఇంకో కథ రాసుకుని అన్నపూర్ణకి వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ రకరకాల అనుకుని మళ్ళీ అవి మెటీరియల్ అయ్యాక ఫైనల్లీ రాజస్థాన్ గారితో మళ్ళీ చేయాలి. సో తన నా ఫ్రెండ్ కాబట్టి నా కోసం చేశారు. తనకు కూడా కథ నచ్చి ఇంకా అన్నపూర్ణలో ప్రొడక్షన్ కాబట్టి, అన్నపూర్ణ ప్రొడక్షన్ ఆల్రెడీ తన సినిమాలు చేస్తున్నాడు. రంగుల ఉయ్యాల జంపాలు అవ్వచ్చు. సో దాంతో చేసాం. ఇప్పుడు నెక్స్ట్ రాజస్థాన్కి ఇప్పుడు హిట్స్ లేవు, పైగా పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇబ్బంది అయింది ఇంతకుముందు. నెక్స్ట్ అతనికి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి, అది ఏమన్నా మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్కషన్? అంటే ఇప్పుడు తను ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నాడండి. సక్సెస్లు అనేవి అంటే అన్ని సినిమాలు ఆడాలని మనం ఏం చెప్పలేం. లైఫ్లో ప్రతి ఒక్క హీరో గారికి ప్రతి హీరో కూడా కొంచెం స్ట్రగ్లింగ్ ఉంటుంది. కొన్ని సినిమాలు ఆడు మళ్ళీ ఆ కంబ్యాక్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చాయి, తర్వాత మళ్ళీ తను కంబ్యాక్ అవుతాడని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 2-3 ప్రాజెక్టులు, చాలా స్ట్రాంగ్ ప్రాజెక్టులు చేస్తున్నాడు కాన్సన్ట్రేట్ చేసి. సో వెరీ సూన్ నాకు తెలిసి మేము పని చేస్తలేదు, తను క్రియేట్ చేసుకుని తన చుట్టూ ఉన్న డైరెక్టర్లు కూడా క్రియేట్ చేస్తారు. నాకు తెలిసి హోప్ఫుల్లీ సూన్ మళ్ళీ మంచి హిట్తో ముందుకు వస్తాడు. మీరు డైరెక్టర్గా చేస్తున్నారు కదా, అసలు మీ డైరెక్షన్లో ఎలాంటి సినిమాలు రావాలి? ఇప్పుడు చాలామంది డిఫరెంట్ వరల్డ్స్ని క్రియేట్ చేస్తున్నారు, అలా మీకేమైనా పర్టికులర్గా ఇలాంటి సినిమా చేయాలి అని ఒక డ్రీమ్ ఏమైనా ఉందా? అంటే ఉండేవండి, బట్ తర్వాత పరిస్థితులు మారే కొద్దీ మన టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు నాకేంటంటే ఒక డిఫరెంట్ సినిమా అయితే చేయబోతున్నాను వెరీ సూన్. నాకు తెలిసి అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒక డిఫరెంట్ ప్రాజెక్టు, డిఫరెంట్ యాక్షన్ జానర్లో ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవబోతుంది వెరీ సూన్ నాకు తెలిసి. ఓకే, అంటే మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునేలాగా, అంటే మాస్తో పాటు కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం కొత్త జానర్ సినిమాలా చేయబోతున్నాను. హీరో ఏమన్నా కన్ఫర్మ్ అయ్యారు? చెప్తాం వెరీ సూన్, అది ప్రొడక్షన్ చేస్తే బాగుంటుంది. ఓకే,
జరుగుతున్నాయి డిస్కషన్. ఈ శుభం సినిమా విషయానికి వస్తే అందులో ఒక పదాన్ని కూడా మీనింగ్ చెప్పేలాగా ఒక క్రియేట్ చేశారు. సమస్య అంటే ఏంటో తెలుసా? అసలు ఆ డిక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో, ఆ డిక్షన్ అని సమంత గారు ఆవిడ క్రియేట్ చేశారా? అంటే రైటర్ చెప్పగానే దాన్ని ఒక యాక్టర్ ఇంకా బెటర్ చేస్తారు కదా, అలా సమంత గారు రైటరు డైరెక్టర్ అదంతా రాసుకొని ముందు నుంచే చెప్పారు. సో చెప్పిన తర్వాత సమంత గారు చేసినప్పుడు ఇంకా చిన్న చిన్న చేంజెస్ అవన్నీ చాలా బాగా ఇస్తారు కదా ఆమె ఎక్స్పీరియన్స్ నుంచి. సో అది చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే దానికి ఇన్స్పిరేషన్ ఏముందా? ఇప్పుడు పొలిటికల్ లో అంటే మీరు నన్ను డైరెక్టర్ గా అడుగుతున్నారు, అక్కడ నేను డైరెక్టర్ కాదు, ఓన్లీ యాక్టర్. నేను యాక్టర్ గా వెళ్ళినప్పుడు నేను ఇంకా అవన్నీ ఆలోచించకూడదు కదా. నేను అటువైపు యాక్టర్ అన్నప్పుడు డైరెక్టర్ గారు ఏం చెప్తారు, రైటర్ ఏం చెప్తారు, కో డైరెక్టర్ ఏం చెప్తాడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చెప్తాడు, అది మాత్రం నేను చెయ్యాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అదే పని చేశా. అంటే మీరు ఎలాగో మీకు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంప్రూవ్మెంట్స్ అన్ని ఉంటాయి కదా. అంటే మీరు అడిగిన చిన్న చిన్న నా సీన్ వరకు నేను చేసినప్పుడు ఏదైనా ఒక పదం వాడినప్పుడు ఇంకోటి నచ్చినప్పుడు డైరెక్టర్ నచ్చితే పెట్టుకుంటారు, వాళ్ళకి నచ్చితే. అలా అని చెప్పేసి నేను ఎక్కువ మాట్లాడడం కానీ అదేం చేయను. వేరే యాక్టర్లు వచ్చి మన దగ్గర మాట్లాడితే మనకి అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. సో అలా అనమాట. సో అక్కడికి వెళ్ళాక మనం ప్రాపర్ యాక్టర్ అంతే. అదే సమస్య సమాంతరంగా అంటే అక్కడ సమంత వచ్చింది ఫస్ట్. ఆమె మాయా క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పిన తర్వాత, అంటే ప్రొడ్యూసర్ గానే కాకుండా ఆమె ఒక క్యారెక్టర్ కూడా చేస్తున్నారు చెప్పిన తర్వాత ఆమెతో పాటు మీరు ముగ్గురు యాక్ట్ చేశారు. ఆ ఫీలింగ్ ఏంటి అసలు, ఎలా అనిపించింది? అంటే లైక్ సమంత గారితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను స్క్రీన్, నాకు ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద నేను సినిమాగా చేస్తున్నాను అన్నప్పుడు. దాని ముందు ఈ సినిమా చేశానండి, మన నాసామి రంగంలో ఒక సీన్ చేశాను, విజయ్ బిన్ని నా ఫ్రెండ్ అనమాట. సో అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, చేయగలం, ఓకే కాంబినేషన్లో ఉన్న పర్లేదు మనం చేయగలం ధైర్యం వచ్చింది. సో దాని తర్వాత ఇంక ఇది చేసేద్దామని అనిపించింది. సమంత గారితో యాక్ట్ చేయాలంటే కొంచెం ఫస్ట్లో భయం వేసింది ఎదురుగా ఆవిడ ఉన్నప్పుడు. బట్ ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాకు ఫస్ట్ నుంచి. మా ఎవరైతే హర్షిత్, చరణ్, శాలిని, శ్రేయ, మా ఎవరైతే టీం ఉన్నారో యాక్ట్రెస్ అందరితో చాలా ఫ్రీ అయిపోయారు ఫస్ట్ నుంచి. సో దానివల్ల ఏమైందంటే మాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. సో ఫ్రెండ్లీగానే అనిపించింది. ఫస్ట్ భయం వేసినా ఆవిడ ఫ్రీ అవగానే ఈజీగా యాక్ట్ చేయగలిగాం. ఇది సినిమా మొత్తం సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ కదా, మీరు చిన్నప్పుడు ఏమైనా సీరియల్స్ చూసారు? మీరు చూడలేదా? చిన్నప్పుడు చూసేవాళ్ళుగా, అంటే ఒక జనరేషన్ వరకు సీరియల్ చూస్తూనే ఉన్నాం కదా. నేను నాగాస్త్రం సీరియల్ బాగా. సో అలా చిన్నప్పుడు బాగానే సీరియల్స్ చూసేవాళ్ళు. నర్సీపట్నంలో వెళ్ళారు కదా, అక్కడ ఈ సినిమా రెస్పాన్స్ ఎలా వచ్చింది? మా ఊర్లో చూసినప్పుడు చాలా బాగుంది, బయట కూడా చాలా బాగుంది, మా ఊర్లో నాకు ఇంకా చాలా బాగుంది. యాక్చువల్లీ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ మా ఊర్లో మన అందరం కూర్చొని మా వాళ్ళతో సినిమా చూసి ఇరక్కొట్టేసే అబ్బాయి, చాలా బాగా చేసే అబ్బాయి అని చెప్తారు కదా, అది ఇంకా సూపర్ ఎక్స్ప్రెషన్. మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక సూపర్ స్టార్ అవుతారని అనుకోలేదు కదా? లేదు, సూపర్ స్టార్ ఎందుకు లేదు బ్రదర్, నువ్వు ఇలాంటివన్నీ సూపర్ స్టార్ అన్నది కదన్న, సమంత గారు లేదు, సమంత గారు అన్న అబ్బాయి అంటే దానికి. బట్ యాక్టర్ గా మనం ఫస్ట్ టైం యాక్ట్ చేసాము, ఒక సక్సెస్ వచ్చినప్పుడు, మంచి పెద్ద క్యారెక్టర్ చేసినప్పుడు, సో అది చాలా బాగా నచ్చుతుంది కదా. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా మంది చెప్పుకుంటారు మావాడే అని చెప్తారు ఫ్రెండ్స్ కానీ అందరూ. సో అది చాలా బాగుంది. మీ వైఫ్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఆల్ఫా పురుషుడు ఏమంటారు ఇంట్లో అంటే కొంచెం నా బాడీ స్టైల్ అయితే రెగ్యులర్ అలా ఉంటుంది, సో కొంచెం దగ్గరగా ఉంటుంది. సో అందరూ యాక్ట్ చేసాం అనుకున్నారు ఏంటి, నువ్వు యాక్ట్ నేను చాలా యాక్ట్ చేశాను, చాలా కష్టపడ్డాను యాక్టింగ్ చేయడం కోసం. సో తనకు మాత్రం అలా అంటే కాఫీ అడగడానికి ఇట్లా పెట్టి, అది మీ డైరెక్టర్ రైటర్ గారు ఆలోచన. సో ఫస్ట్ నుంచి వసంత్ గారు అనే రైటర్ ఉన్నారు, ఆయన ప్రవీణ్ గారు, వాళ్ళు ఫస్ట్ నుంచి ఏమంటే మనం ఏం చేసినా డైరెక్టర్ రైటర్ వాళ్ళు చెప్పిన దానిలో మనం కూర్చుంటామండి వెళ్ళి అంతే. ఆ క్యారెక్టర్ మనకు పడడం లేదా మన బాడీ స్టైల్ దానికి సెట్ అవ్వడం వల్ల అందరికీ కనెక్ట్ అవుతాం. సో నాకు లక్కీలీ అది జరిగిందని నేను అనుకుంటున్నాను అనమాట. ఆ సినిమాలో హైలైట్ మీ క్యారెక్టరే. అలా లేదు, ఎందుకంటే దానివల్ల లేదు బాగున్నాయి. ఇది కొంచెం మాసీ క్యారెక్టర్ లా ఉంటది కాబట్టి బాగా కనెక్ట్ అయింది. అది హర్షిత్ క్యారెక్టర్ చాలా బాగుంది, చరణ్ చాలా బాగుంది. సార్ ఇంకొక అతను ఉంటాడు వంశీ గౌడ్, వంశీ గారు, అతను కూడా కొంచెం బాగా పేలింది. అతను కూడా చాలా బాగా పేలింది, అతను కూడా చాలా బాగా పేలింది. అదే అతను ప్రమోషన్ ఇంటర్వ్యూస్ లో ఒక గంభీరమైన గొంతు వేసుకుని అదే బయటకు ఒకలా ఉంటారు ఆయన, బయట చాలా సాఫ్ట్, చాలా సెన్సిబుల్ మనిషి, చాలా ఎవరితో మాట్లాడు. బట్ కనెక్ట్ అయితే కొంచెం మంది మనుషులతోనే ఉంటాడు వంశీ కూడా. కానీ అతను కూడా డైరెక్టర్ రైటర్. ఓకే. సో తను కూడా డైరెక్ట్ చేశాడు, రైటింగ్ చేస్తాడు. సో తను కూడా ఒకసారిగా ఇటు రాగానే మళ్ళీ యాక్టర్ కానీ కామెడీ కానీ క్రియేట్ చేయడం అవన్నీ చాలా బాగా చేస్తాడు. అంటే ఈ డైరెక్షన్ నుంచి రైటింగ్ నుంచి వచ్చిన వాళ్ళకి యాక్టింగ్ కొంచెం ఈజీ అంటారు, నిజమే అన్నది? ఈజీ అని నేను అన్నా, బట్ కొంతమందికి చేయగలరు, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ చెప్పగలరని. కానీ యాక్టింగ్ కూడా చాలా కష్టమైన, అంటే వాళ్ళే రాసి మిగతా వాళ్ళకి యాక్టర్లు చెప్తారు. అదే చెప్పినప్పుడు కొంతమంది డైరెక్టర్లు అసలు చెప్పరు, అంటే చెప్పరు అంటే యాక్ట్ చేయరు, సీన్ అంతా నేరేట్ చేసి మిమ్మల్ని చేయమని చెప్తారు. సో అలా కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళే యాక్ట్ చేసి చూపిస్తారు. రాజమౌళి గారు లాగా
శ్రియా, హీరోయిన్ శ్రియా, ఆమె అంతకుముందు నాగార్జున గారితో నానిగారితో చేశాను. నానిగారితో అప్పుడు అసలు చూస్తే ఒకలా ఉంది, ఇందులో చూస్తే పర్ఫార్మెన్స్ ఏం చేసింది అసలు. అదే హర్షిత్ తోను శాలినిలో చాలా క్యూట్నెస్ కనిపించింది. వాళ్ళిద్దరిది కూడా ఫస్ట్ కథ కనెక్ట్ అవ్వడానికి, ఇద్దరు అప్పుడే పెళ్ళైన చిన్న అంటే లైక్ ఒక 25-23 ఇయర్స్ ఊర్లో టౌన్ లో ఉండి పెళ్లి చేసుకున్నాం, చాలా బాగా కనెక్ట్ అయ్యారు. యాక్చువల్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టి కథ అంతా కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆమె ఒక మాట చెప్తాను, నాకు అప్పులు ఉన్నాయంటే ఇద్దరు కలిసి తీర్చేద్దాం. నిజంగా అట్లా చెప్పే అమ్మాయిలు ఉన్నారన్నా ఇప్పుడు? ఉన్నారు బ్రదర్, ఉన్నారు 100%. అంటే పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చేమో కానీ గ్యారంటీగా అలా లేకపోతే ఎక్కడ బ్రదర్. మనం అందరికి ఇలా అన్ని అన్న వాళ్ళు సినిమాలోనే కనిపిస్తున్నారు, కానీ బయట చాలా మంది ఉంటారు. బయట అలాంటి వాళ్ళు ఉండడం అంటే ఇన్స్పిరేషన్ మనకు బయట అంతా కొంచెం అన్నలో ఎక్కువ కనిపిస్తారో కానీ అన్న వాళ్ళు ఉండబట్టే చాలా మంది ఫ్యామిలీస్ చాలా కంఫర్ట్ గా బాగుతున్నారని నేను అనుకుంటున్నాను. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే? లైక్ రీసెంట్ గా వచ్చిన దాంట్లో శుభం కాకుండా కోర్ట్ సినిమా చాలా ఇష్టం బ్రదర్. ఇప్పుడు ఒకసారి మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కొన్ని హైలైట్స్ గురించి అడుగుతా. ఈ మూమెంట్ గురించి చిరంజీవి గారు మధ్యలో అటువైపు మీరు ఇటువైపు వశిష్ఠ గారు, ఈ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్ బ్రో లైఫ్ లో. అంటే మనం చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్న అన్ని దాటుకుని ఒక మూమెంట్ కోసం వెయిట్ చేస్తాం కదా. అంటే మన పర్సనల్ సక్సెస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ మన లోపల మనం అంతర్గతంగా మనం పోరాడుతున్న ఫైట్లు. కానీ ఫస్ట్ నుంచి ఒకటి ఉంటుంది, సినిమా అంటే మన డ్రీమ్ అని. మనం హిట్ కొట్టవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, రకరకాలుగా ఏమైనా జరగచ్చు. బట్ ఇది ఎప్పటికీ మిగిలిపోయే ఒక మూమెంట్ అనమాట. కేజీఎఫ్, సలార్ ఇలాంటి సినిమాలను అందించిన బాహుబలి ఫిల్మ్స్ మీరు కొలాబరేట్ అయ్యారు. ప్రశాంత్ నీల్ గారితో కూడా ఫోటో దిగారు. అంటే ఏంటి ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు సినిమా వర్క్ చేస్తారు? లేదు దానికి నేనేం వర్క్ చేయట్లేదు ప్రజెంట్. అయితే ప్రశాంత్ నీల్ గారు హొంబలి ప్రాజెక్ట్ అయితే డిస్కషన్ అదే జరుగుతూ ఉంది. సో ప్రశాంత్ గారు ఆయన హెల్ప్ ద్వారా నేను ఆ కంపెనీలోకి ఎంటర్ అయ్యాను. ప్రశాంత్ గారితో ట్రావెలింగ్ జరుగుతుంది. అంటే నేను చేసే స్క్రిప్ట్ కానీ ఫ్రీ ఉన్నప్పుడు కొంచెం సజెషన్స్ ఇవ్వడం అవన్నీ జరుగుతాం. అంటే పాన్ ఇండియా సినిమా ఉంటుందా? ఫుల్లీ అనుకుందాం సార్, చూద్దాం. ఇంకోటి నెట్ఫ్లిక్స్ తో కొలాబరేట్ అయినట్టున్నారు కదా, అవన్నీ మీకు వెరీ సూన్ వస్తాయి డీటెయిల్స్. అంటే ప్రొడక్షన్ నుంచి వస్తే చాలా బాగుంటుంది. అదే ఇంకోటి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో కలిసారు. విశ్వంబర టైంలో చాలా విషయాలు పంచుకుని ఉంటారు, ఏం చెప్పారు? అంటే నేను వశిష్ఠ గారితో కలిసి వెళ్ళాను అనమాట, మావతో కలిసి వెళ్ళాను. బట్ అలాంటి గొప్ప అది ఆస్కార్ తర్వాత వెళ్ళి కలిసాను కదా, అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన తెలుగు నుంచి వెళ్ళి ఆయన ఆస్కార్ కొట్టారు. నిన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు పాట అదిరిపోయింది. అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అది పట్టుకుని ఆయన తీసుకురమ్మని చూసి ఎక్కడ అసలు మామూలు విషయం కాదు కదండి. కీరవాణి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే సార్, వెళ్ళిన తర్వాత కాఫీ తాగుతావా, ఏమన్నా తిన్నారా, ఇది ఫస్ట్ అడుగుతారు సార్. నేను వెళ్ళా 2-3 సార్లు కూడా ఆయన అదే అడిగారు అనమాట. అది నాకు బాగా నచ్చింది. నవీన్ చంద్ర గారు షో టైమ్ సినిమాకి మీరు రాస్తున్నారు కదా? అవును, డైలాగ్స్. ఎలా ఉంటుంది ఆ సినిమా? ఫుల్ ఎంటర్టైనర్, ఒక డిఫరెంట్ సినిమా. చాలా చాలా బాగుంటుంది సినిమా, చాలా చాలా బాగుంటుంది. నవీన్ చంద్ర గారి పర్ఫార్మెన్స్ ఫిక్స్. అంటే ఆయన సినిమాలో కామెడీ చాలా తక్కువ ఉంటుంది, బట్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఆ డిఫరెంట్ చిన్న ఇంట్రెస్ట్ మ్యాటర్ తో పాటు ఏమవుతుందో పాటు ఫుల్ ఎంటర్టైన్ ఉంటుంది. నవీన్ చంద్ర గారిలో నాకు ఆ సినిమా ట్రావెలింగ్ అవుతుంది. ఒక్కసారి ఆయన సినిమా మూడ్లోకి దిగాడంటే, అంటే ఒక సీన్ జరుగుతుంది అన్నారు అనుకో, పక్కలతో మాట్లాడు అదే మూడ్లో ఉంటారు, మళ్ళీ అదే మూడ్లో ఉంచుతారు. సూపర్ యాక్టర్ నవీన్ చంద్ర గారు. అలాగే కామాక్షి గారు కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఆవిడ కూడా ఏంటంటే కొత్త కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, యాక్టర్గా ఎలా ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయమే ఉంటుంది కామాక్షి గారు కూడా. మదన్ గారని ఆయన డైరెక్ట్ చేశారు. ఆయన ఇది తమిళ యాక్టర్ ఆల్సో. ఆయన తమిళ్లో చాలా సినిమాలు యాక్ట్ చేశారు. సో ఆయన డైరెక్ట్ చేశారు. సో ఆయన గురించి చెప్పాలంటే వెరీ కూల్, చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా మనిషే చాలా మంచి సాఫ్ట్ వ్యక్తి. సో ఆయన కూడా ఈ సినిమాతో నాకు తెలిసి తెలుగులో సూపర్ హిట్ కొట్టబోతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. సో అది నవీన్ చంద్ర. సో సినిమా చాలా డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో ఇంతసేపు ఇక్కడ కూర్చొని నేను ఎప్పుగా ఉంది కొంచెం అలా, అంటే ఇంత మంచి ప్లేస్ తీసుకొచ్చి ఒకే ప్లేస్ లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినా కూడా ఇబ్బందిగా ఉందన్నమాట. నడుచుకుంటూ మాట్లాడుకుందాం, అటు సైడ్ వెళ్దాం. పూరి జగన్నాథ్ గారు అంటే మీకు ఇన్స్పిరేషన్ డైరెక్టర్స్ లో. ఆయన ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో చేయబోతున్నారు. ఆ సినిమా మీరు ఏమన్నా వర్క్ చేసే అవకాశం ఉందా? లేదు బ్రదర్, ఎందుకంటే మీరు వర్క్ చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది, ఇటు బ్లాక్ బాస్టర్స్ అవుతున్నాయి. జాట్ కానీ, వీరసింహారెడ్డి కానీ, అంతకుముందు క్రాక్ కానీ,
అది అందుకు. లేదు పూరి జగన్నాథ్ గారిని 2-3 సార్లు కలిశాను. ఓకే. సో వెరీ సూన్ కలవాలి. ఓకే. కానీ ఆ సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది, అందులో డిస్కషన్ లేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న చాలా సినిమాలు అంటే థియేటర్స్కి ప్రేక్షకుల్ని రప్పించలేకపోతున్నాయి. అంటే లోపం ఎక్కడుందంటారు? అంటే అలా ఏం లేదు బ్రదర్. ఇప్పుడు శుభం సినిమా హిట్ అయింది, బాగానే వచ్చారు. దాని ముందు కోర్ట్ సినిమా సూపర్ హిట్ అయింది, దానికి వచ్చారు. నానిగారి సినిమా హిట్ 3 సూపర్ హిట్ అయింది, దానికి వచ్చారు. బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో కొంచెం జనాలు స్లో పేజ్లో ఉంటారు. అది దాటాలంటే సినిమా సూపర్ హిట్ అయితేనే అది జనాలు దాటుతారేమో నాకు అనిపిస్తుంది. సినిమా సూపర్ హిట్ అయ్యి బాగుంది అంటే డెఫినెట్గా వచ్చేస్తారు. అంటే ఓటీటీలు వచ్చిన తర్వాత కొంతవరకు థియేటర్స్కి జనాలు రావడం తగ్గించేసారు. అవునవును. ఇప్పుడు కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ చాలా చోట్ల మూతపడే పరిస్థితి వచ్చింది. వీటికి కారణం స్టార్ హీరోలని కొంతమంది చెప్తున్నారు డైరెక్ట్గా. వాళ్ళు అసలు ఇంతకుముందు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టైంలో అయితే సంవత్సరానికి 4-5 సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఎందుకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది ఒక సినిమాకి అంటున్నారు. మీరు అన్నట్టు ఓటీటీ అప్పుడు మనకు తెలియదు, ఎక్కడో ఉన్న ఓటీటీ ఇక్కడికి వచ్చింది. ఎన్ని పరిస్థితులు మారిన తర్వాత అంటే సినిమా క్వాలిటీ కానీ పెద్ద హీరోల స్కేల్ కానీ మారింది కదా. సో వాళ్ళు కూడా మంచి సినిమా, బెస్ట్ సినిమా ఇవ్వాలనే వెయిట్ చేస్తున్నారు. సినిమాకి పెంచుతూ అంటే పెంచడం గురించి కానీ నేను అనేది ఏంటంటే బెస్ట్ సినిమా ఇవ్వాలి, ఇప్పుడు మారుతున్న పరిస్థితుల ప్రకారం క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. సో ఆ క్రమంలో లేట్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను సినిమాలు. ఇప్పుడు అలానే 6 నెలలకు సినిమా చేస్తే జనాలు వచ్చేస్తారంటే 6 నెలలకు ఒకసారి థియేటర్. పూరి జగన్నాథ్ గారు అలా చేసిన అంటే ఒక్కొక్క డైరెక్టర్ స్టైల్ అది ఉంటుంది అంటాను నేను. దాన్ని అప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ జరగాలనుకోవడం తప్పని నేను అనుకుంటాను. అందరూ రాజమౌళి గారి స్టైల్ ఫాలో అవుతున్నారు. రాజమౌళి గారి స్టైల్ అని కాదు నేను అనేది, రాజమౌళి గారు అది ముందు స్టెప్ తీసుకున్నారు, ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఆయన వెళ్ళారు. తర్వాత సినిమాని ఆయన వల్ల సినిమా మొత్తం మారింది. సో స్కేల్ పెరిగింది, బడ్జెట్లు పెరిగి చాలా బాగుంది కదా. అంటే మన సినిమాని ఇప్పుడు 6 నెలలకు ఒకసారి సినిమా తీసేసి కంగారుగా సినిమా తీసేసి అది ఆడుతుందో లేదని టెన్షన్ కన్నా లైక్ ఒక పెద్ద సినిమా తీసి అంటే మంచి సినిమా తీసి దానికోసం స్కేల్ పెంచి ఇండియా వైజ్ ఒక ఇమేజ్ తీసుకొచ్చారు కదా, వరల్డ్ వైజ్ తీసుకొచ్చారు కదా రాజమౌళి గారు. అలాగే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ అవ్వచ్చు కదా, ఇన్స్పైర్ అయ్యి కొంచెం దాని నుంచి బెస్ట్ సినిమా తీయాలనుకుంటున్నారు అంటున్నాను. సో దాంట్లో తప్పలేదు. కానీ ఇప్పుడు ఆయనలాగా అందరూ 5 ఏళ్ళు 4 ఏళ్ళు టైం తీసుకుంటే ఇక్కడ థియేటర్స్ అనేవి రాను తగ్గిపోతున్నాయి. అంటే దీన్ని చాలా ఉంటాయి బ్రదర్ ఈ లెక్కలు మాట్లాడేవి, బట్ అది మనం చెప్పలేము. నాకు కూడా అంత పూర్తిగా అవగాహన లేదు థియేటర్లో వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది. ఒక రైటర్గా డైరెక్టర్గా థియేటర్స్కి ప్రేక్షకులు రావాలంటే మంచి కథ ఉండాలి, సినిమా బాగుండాలి, ఇదైతే కరెక్ట్ 100%. అది ఎప్పటికీ అదే కదా బ్రదర్. ఓకే, కథ చాలా బాగుండాలి, దాని మీద ఉంది మాకు. ఇప్పుడు ఈ టాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, నెక్స్ట్ అంటే ఎలాంటి సినిమాలు వస్తే బాగుంటుందని మీరు అంటున్నారు? బ్రదర్ అలాంటి సినిమాలు లేదు. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్లో సినిమాలు తీస్తారు. ఫైనల్ గా సినిమా హిట్ అవ్వడం ఒకటే అందరికి కావాల్సింది. సో ఎవరు ఎలాంటి సినిమా తీసినా తీసేయచ్చు, అది హిట్ అయితే చాలు. మలయాళంలో కానీ తమిళ్లో కానీ కొన్ని సినిమాలు వస్తుంటాయి, అలాంటి సినిమాలు తెలుగులో రావట్లేదని మన వాళ్ళు అంటారు. వచ్చినప్పుడు మన వాళ్ళకి అలాంటివి ఎక్కువ, దాని గురించి ఏమంటారు? రావట్లేదని నేను అన్న బ్రో, బట్ ఒక్కొక్క స్టేట్ ఆడియన్ ఒకలా ఉంటాడు. కొంచెం ఆలోచన అయితే వేరియేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఆలోచన అక్కడ కొంచెం వేరుగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో అలా ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల ప్రకారం కొన్ని కాన్సెప్ట్లు వాళ్ళ ఆలోచన విధానం పెట్టి కొన్ని కాన్సెప్ట్లు సినిమాలు ఆడతాయి. మన వాళ్ళకి కొంచెం కమర్షియల్ సినిమాలు అలా ఉంటుంది. బట్ ఇప్పుడు మారింది నేను అనుకుంటున్నప్పుడు అన్ని డిఫరెంట్ సినిమాలు కూడా మన వాళ్ళు చేస్తున్నారు. ఓటీటీలో మలయాళం సినిమాలు చూసి చాలా గొప్పగా అప్రిషియేట్ చేస్తున్నారు. సో మన వాళ్ళు కూడా ఇప్పుడు కోర్ట్ సినిమా ఆడిందంటే ఊరికనే కాదు, ఈరోజు శుభం సినిమా ఆడిందంటే కూడా డిఫరెంట్ సినిమాలే కదా. సో వాటిలో కూడా బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ కొంచెం సోపేజ్ ఉంది, అది ఇంకా వెరీ సూన్ మారుద్దని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. నెక్స్ట్ హరిహర వీరమలతో రాబోతున్నారు. ఆ సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఆఫ్టర్ జనసేన సూపర్ హిట్ అయ్యి అంటే పార్టీని స్థాపించి 100% స్ట్రైక్ రేంజ్లో ఉంది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత సినిమా రిలీజ్ అవబోతుంది. గ్యారంటీగా అదొక సునామీలో విరిచిపడబోతుందని నేను అనుకుంటున్నాను. మీ డ్రీమ్ మెగాస్టార్ చిరంజీవి గారితో నెరవేర్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు కలవాలి, అదృష్టం వస్తే ఆయన కూడా ఆయనతో వర్క్ చేసే అదృష్టం కూడా వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారితో ఒకవేళ మీరు డైరెక్ట్ చేయాలనుకుంటే ఆయనకి ఎలాంటి స్టోరీ అయితే బాగుంటుందని మీరు అనుకుంటారు? అంటే చాలా ఉన్నాయి, బట్ కమల్ హాసన్ గారి నాయకుడి సినిమా నాకు చాలా ఇష్టం. ఓకే, సో అలాంటి ఒక స్క్రిప్ట్ అయితే చేయాలని ఇప్పుడున్న అనిపించింది. ఆయన్ని కొంచెం డిఫరెంట్గా చూపించారు, డిఫరెంట్ చేయొచ్చు, జనాల కోసం ఫైట్ అవ్వచ్చు. ఆ నాయకుడి సినిమాలోనే మీకు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నాయకుడే కదా ఆయన. అలానేం కాదు, దాంతోపాటు ఇప్పుడున్న ఆయన ఆలోచనకు కానీ ఆయన పార్టీ పరంగా కానీ అన్ని విధానాలుగా నాకు ఆలోచించిన తర్వాత అందులో చాలా ఉంటుంది. లైక్ కమర్షియల్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. నాయకుడు కమల్ హాసన్ నాయకులు అనమాట. కమల్ హాసన్ గారి నాయకుడు మణిరత్నం గారు యాక్ట్ చేసి, సో అలా అనమాట. సో ఇప్పుడు ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆయన
అన్ని విధాలుగా నాకు అలాంటి సినిమా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. మీకోసమైనా ఆయన మళ్ళీ సినిమాలు చేయాలి లేదు చేస్తున్నారు ఆయన, అంటే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాల వరకే చేస్తున్నారంట, తర్వాత చేస్తారు చేయాలి. హరిహర వీరమల్లులో ఆయన సన్ కుమారుడిని తీసుకొస్తున్నారని తెలిసింది. అవును నేను విన్నా. మరి ఆయనతో కాకపోతే అకిరాన్తోనే మీ జర్నీ స్టార్ట్ చేస్తారా? బ్రదర్ నిజంగా అలా జరిగితే సో హ్యాపీ బ్రదర్. చూద్దాం, హోప్ఫుల్లీ పని చేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీలో అలాంటి కలిసి వస్తే డెఫినెట్గా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా మా మెగా9 ప్రేక్షకుల కోసం ఇప్పటివరకు ఎక్కడ ఏది రివీల్ చేయని ఒక విషయం శుభం గురించి. శుభం గురించి రివీల్ చేయండి. సెట్స్లో జరిగింది కానీ ఏదన్నా అలాంటి రివీల్ చేయండి ఏది దాయి లేదు శుభం సినిమాలో. బట్ శుభం సినిమా ఓవరాల్ అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శుభం సినిమాకి డిఓపి మృదుల అని ఒక లేడీ డిఓపి అనమాట. సో నేను ఫస్ట్ టైం సర్ప్రైజ్ అయింది లేడీ డిఓపి వచ్చి మన సినిమాకి ఒక బేసిక్గా లేడీస్ అనేది చాలా తక్కువగా డిఓపిగా వర్క్ చేస్తాడు. విన్నాను నేను ఎక్కడ బాంబేలో ఎక్కడ మలయాళంలో విన్నా. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాకి డిఓపిగా లేడీ పనిచేసిన అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ చాలా షాక్ అయ్యాను ఫస్ట్లో, తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నాకు అలా ఆ సినిమా మొత్తంలో అదొకటి సర్ప్రైజింగ్, చాలా ఇష్టంగా కూడా అనిపించింది. అవసరాలు శ్రీనివాస్ గారు ఆయన కూడా యాక్టర్, డైరెక్టర్ అన్నీ, ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే నాకు అవసరాలు శ్రీనివాస్ గారు చాలా 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 ఎంకరేజ్ చేశారు. నేను యాక్టర్ అవ్వడానికి కూడా మెయిన్ కారణం ఆయనే. అంటే నేను ఆయనతో రైటింగ్ కుమార్ శ్రీమతి రైటింగ్ టైంలో వర్క్ చేశాను అనమాట. సో అప్పటి నుంచి ఆయనతో మంచి ర్యాప్ ఏర్పడింది. ఆయన వెరీ వెరీ అంటే చాలా చాలా మంచి మనిషి. లైక్ అసలు కూల్, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, మ్యాక్స్ మనల్ని ఎవరినైనా ఎంకరేజ్ చేసే మనిషి. సో అలా నేను కూడా ఆ టైంకి ఆయన దృష్టిలో యాక్టర్గా నేను కనిపించాను. సో అలా ఆయన ద్వారా నేను యాక్టర్ అయినా. చాలా మంచి ఫ్రెండ్ ఆయన. ఇండస్ట్రీలో మీకున్న క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఇండస్ట్రీలో నాకు శ్రీకాంత్ నిమ్మగడ్డ, వశిష్ఠ, ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరంటే లైక్ నా రైటింగ్ టీం ఉన్నారు, వివేక్ గారు, చాలా మంది ఉన్నారు, కిషోర్ అని, జ్ఞానం అని, చాలా మంది ఉన్నారు. ఇప్పటివరకు మీరు ఎంతమంది హీరోలతో వర్క్ చేశారు? ఇంకా ఎవరన్నా ఈ ఫలాని హీరోతో వర్క్ చేయలేదు, ఎంతో ఖచ్చితంగా చేయాలనే డ్రీమ్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు దాకా చాలా తక్కువ మందితో పనిచేశాను. అంటే రైటింగ్ టీంలో పనిచేశాను, రవితేజ గారితో పనిచేశాను. అంటే రైటింగ్ పనిచేసాను పర్సనల్గా, బట్ అందరితో పనిచేయాలి, హోప్ఫుల్లీ జరుగుతుంది. చిరంజీవి గారితో చేశారు, రవితేజ గారితో చేశారు, ఇంకా అంటే బాలకృష్ణ గారితో కూడా చేశారు. రైటింగ్ పని చేసినట్టు అది ఏదో ఒక విధంగా. అసలు పలానా హీరో నేను ఇప్పటివరకు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని కలవనే లేదు అనే హీరో ఎవరైనా ఉన్నారు? కలవలేదు అనే కలవలేదంటే వెంకటేష్ గారిని కలవలేదు. వెంకటేష్ గారు అని కూడా నాకు చాలా ఇష్టం. లైక్ హోప్ఫుల్లీ కలుస్తూనే ఉంది. ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? అంటే రాజు ఎక్కడున్నా రాజు అంటారు, అది పర్ఫెక్ట్ డైలాగ్. దాంతోపాటు అంటే నాకు కలిసిన గరం టైంలో కలిసాను, తర్వాత సలా టైంలో 2 సార్లు సెట్కి వెళ్ళి చూసాను, ఒకసారి కలిసాను తర్వాత. బట్ ఆయన ఎప్పుడు చిల్గా ఉంటారు, నవ్వుతూనే ఉన్నారు. ఆయన కూడా సెట్లో ఉన్నంత వరకు చిల్, డల్లింగ్ అందరికి. బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి మీరు పనిచేశారు, వర్క్ చేశారు, ఆ సినిమా బాగా ఆడింది. దాంట్లో మీకు బాగా ఫేవరెట్ డైలాగ్ ఏంటి? అంటే నేను పనిచేసినప్పుడు రైటింగ్ నుంచి రాసినప్పుడు కూడా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నాకు సినిమాలో పర్సనల్గా ఒక డైలాగ్ ఇష్టం. చైర్ సీన్ ఉంటుంది, మొత్తం భూమి పూజ చేసే సీన్, అందులో ఒక డైలాగ్ ఉంటుంది. లైక్ అంటే అనంతపురం నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు అని చెప్పి లాస్ట్లో డైలాగ్ ఉంటారు అనమాట. అరే సిద్ధప్ప ఎండ ఎత్తే లోపు అందరినీ నేలకి వేసేసి వెళ్ళిపోతా ఉంటారు. ఆ డైలాగ్ గుర్తులేదు, బట్ ఆ డైలాగ్ చాలా ఇష్టం. ఇటు బాలకృష్ణ గారితో పనిచేశారు, అటు చిరంజీవి గారితో పనిచేశారు. ఇద్దరిలో క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు మీరు, సిమిలారిటీస్? ఇద్దరిలోనే అంటే లైక్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు అంటే హార్డ్ వర్క్ అండి. బాలయ్య గారు అలాగే హార్డ్ వర్క్ చేస్తారు. సెట్లో ఉన్నంతసేపు అసలు ఎండ ఏం పట్టించుకోరు ఆయన, అసలు అలా ఉంటారు అంతే అసలు. సో హార్డ్ వర్క్. శుభం సినిమాని అసలు ఒక మంచి క్లీన్ సినిమాగా తీసుకొచ్చారు, ఎక్కడ ఒక బోతు లేదు, ఏమీ లేదు. మధ్యలో ఈ దయ్యాలని ఇంక్లూడ్ చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అది రైటర్ ఆలోచనే. బట్ నాకేమనిపించింది అంటే అదే ఫ్రెష్ అంటున్నా. బామ్మలో మళ్ళీ వాళ్ళ సీరియల్ కోసం వెనక్కి రావడం అనేది ఏదైతే ఐడియా ఉందో అదే కొత్త ఐడియా. సో అది చాలా బాగా నచ్చింది జనాలకి. చాలా మంది ఇప్పటివరకు ముసలి కూడా అట్లా ఉంటారు అనుకుంటారు. అంటే సీరియల్ కోసం చూడడం కోసం ఇప్పుడు మళ్ళీ వస్తారేమో అంటున్నారు. చాలా మందిని థియేటర్స్ కి రప్పించిన హుక్ పాయింట్ కూడా అదే 100%. మన చనిపోయిన బామ్మలు మళ్ళీ సీరియల్ కోసం రావడం, వాళ్ళ సీరియల్లో ఏం ఉంది అని కోరుకోవడం ఏదైతే ఉందో అది చాలా కొత్తగా అనిపించింది, చాలా నచ్చింది. యాక్చువల్ ఎంటర్టైనింగ్ గా చిన్న హారర్ మిక్స్ చేసి చెప్పారు కాబట్టి చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో 3 హీరోస్ గా చేశారు.
మీరే అంటే ముగ్గురు హీరోల కన్నా హర్షిత్ మెయిన్ హీరో. అంతేగా సినిమా మీరు చూసాక క్రెడిట్ తీసుకోరా? లేదు, మనం హీరో ఏముంది లేదు, మన యాక్టర్ అంతే. వన్ ఆఫ్ ద యాక్టర్ గా నేను తీసుకుంటాను. Okay. చరణ్ వాళ్ళు చేశారు, మనం వన్ ఆఫ్ ద యాక్టర్. ఓకే కొంచెం ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. ఓకే. ఈ సినిమా సెట్స్ లో అసలు ఎలా ఉండేదన్న? ఇప్పుడు ముగ్గురు వాళ్ళ ముగ్గురు కలిసినప్పుడు ఎలా ఉండేది? అంటే చాలా సరదాగా ఉండదు బ్రదర్. అంటే హర్షిత్ చరణ్ ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు యాక్టర్స్ గా. యాక్టర్ గా పక్కన నేను ఇలా ఉన్నా కూడా కలికి. బట్ నాకేంటంటే చాలా హెల్ప్ అయ్యారు హర్షిత్ గానీ చరణ్ గానీ. ఏదన్నా డైలాగ్ మర్చిపోయినా లేదా కొంచెం టెన్షన్ పడినా హర్షిత్ అయితే కొంచెం ఇలా చేయనివాడు, చరణ్ గానీ ఆ సలహా ఇచ్చేవాళ్ళు. బాగా అనిపించేది. అంటే లైక్ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం, బాగా హానెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. యాక్చువల్లీ ఇప్పుడు బాగా క్లోజ్ అయ్యాం. సో బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది అంతా. ఇంకా మిగతా లేడీస్ ముగ్గురు వచ్చాకైతే ఫుల్ కామెడీ. నెక్స్ట్ ఈ శుభం ఎండింగ్ లో శుభం 2 ఉంటదని కూడా ఇంటి ఇచ్చారు. అసలు ఏంటి దాన్ని ఎలా తీసుకురాబోతున్నారు? ఉండబోతుందని అనుకుంటున్నాను నేను కూడా. అంటే వీళ్ళు దయ్యాలు అయితే వెళ్ళిపోయారు కదా, నెక్స్ట్ వచ్చారు కదా, రాస్తారు కొత్తగా రైటర్. దయ్యాలు వదిలేకుండా నెక్స్ట్ లీడ్ వేసారుగా, ఆ లీడ్ నుంచి గ్యారంటీ క్రియేట్ అవుతుంది. 2 గ్యారంటీగా ఉంటుంది. గ్యారంటీగా ఉంటుంది. అందులో మీరే మెయిన్ హీరోనా? మళ్ళీ మెయిన్ హీరో అంటే నేను క్యారెక్టర్ బ్రదర్. ఏమో అప్పుడు మార్చొచ్చు కదా బ్రదర్, అప్పుడు చూద్దాం బ్రదర్. ఇప్పుడు దయ్యాలు వెళ్ళిపోయినారు, ఇంకోటి తీసుకొస్తారు. ముగ్గురు ఉంటే ముగ్గురు ఉంటాం కదా, మళ్ళీ ముగ్గురు ఉండొచ్చు. ఓకే. శుభం అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మీ ఈ జర్నీ ఇలాగే శుభంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఆల్ఫా మేల్ గా శుభంలో ఎంతో కొత్తగా తన క్యారెక్టర్ని ప్రజెంట్ చేసిన శ్రీనివాస్ గవిరెడ్డి గారు ఎన్నో ఆసక్తికర విశేషాలు మనతో పంచుకున్నారు. ఇది వాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.